హాయ్ హలో అస్సలాము అలైకుం. మీ ముందుకు మరో కొత్త వీడియోతో నేను మరో కొత్త రెస్టారెంట్తో వచ్చాను. అదే అభిరుచి రెస్టారెంట్ అండి. మన మంగళగిరి మెయిన్ రోడ్లో అయితే మన బస్ స్టాండ్ ఇన్గోట్ ఆపోజిట్లోనే ఈ అభిరుచి రెస్టారెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ కింద మనకు సపోర్ట్ వెజ్ నాన్ వెజ్ కర్రీస్ టేకేవే ఉంటుందండి. ఇక్కడ మనకు సపోర్ట్ రిసెప్షన్ ఉంటుంది. ఇక్కడ మనకి టేకే కౌంటర్ కూడా ఇక్కడే మనకైతే ఉంటుంది. సాంబారు, ఓకే, రసము, వెజ్ బిర్యానీ, బంగాళదుంప ఫ్రై, ఓకే, వంకాయ కర్రీ, రోటి పచ్చడి అండి. ఇది రోటి పచ్చడి, ఓకే, బీరకాయ, ఓకే, ఓకే, వంకాయ కూర, పుచ్చు కూర, పొరుగుడు పులుసు, ఓకే, పచ్చి పులుసు, ఇది వెజ్, వరకు వెజ్, చికెన్ కర్రీ, ఇది బోన్లెస్ చికెన్ కర్రీ, ఇది బోన్లెస్ చికెన్ కర్రీ, ఓకే, ఇవి వింగ్సా, జాయింట్స్, ఇది లాలీపాప్, ఓకే, ఇది మటన్ కర్రీ, మటన్, ప్రాన్స్ ఫ్రై, ఓకే, ప్రాన్స్ కర్రీ, ఓకే, ఫిష్ కర్రీ, ఫిష్ అంటే ఏ ఫిష్ వస్తుంది? రాగండి చేప, ఓకే, ఇది బిర్యానీ ఫ్రై పీస్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ కర్రీ, కర్రీ, ఇది ఇది మామూలు 65 చికెన్ 65 అండి, చికెన్ ఫ్రై, ఓకే. ఇక్కడ మనకు సపోర్ట్ మంచి సిట్టింగ్ ఉంటుందండి. క్లాసీ సిట్టింగ్ అవుతుంది. ఎట్ ఏ టైం మనకి 35+ మెంబర్స్ వచ్చి కూర్చునే సిట్టింగ్ అయితే మనకి ఇక్కడ ఉంది. పైన మన బ్యాంక్యూట్ హాల్ కూడా ఉందండి. మనం పైన బ్యాంక్యూట్ హాల్ అయితే వచ్చామండి. ఒకసారి చూద్దాం లోపల ఎంత సిట్టింగ్ ఉంటుంది ఏంటంటే. మనకి వచ్చేప్పటికండి ఈ అభిరుచి రెస్టారెంట్ లో ఒక బ్యాంక్యూట్ హాల్ కూడా మనకి అవైలబుల్ ఉంది. 25+ మెంబర్స్ వచ్చి కూర్చుంటేనే బ్యాంక్యూట్ హాల్ ఉంది. బర్త్డే ఫంక్షన్ కానీ, కిట్టి పార్టీస్ కానీ ఏదైనా చక్కగా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చి మనకి ఏదైతే మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఓకే అండి, మనం ప్రస్తుతానికి మన అభిరుచి రెస్టారెంట్ లో మంగళగిరిలో అయితే ఉన్నామండి. వీళ్ళ వెజ్ మీల్స్ కూడా వెరీ స్పెషల్ అండి. మనకి దీని కాస్ట్ వచ్చి యాక్చువల్గా 190 రూపీస్ ఉంటుంది. అసలు మనకి ఈ వెజ్ మీల్స్ టోటల్ 22 ఐటమ్స్ వస్తాయి, ఇంక్లూడింగ్ వాటర్ బాటిల్. ఏం వస్తాయి అనేది చూద్దామండి. మనకి రైస్ ఉంది, దీంట్లో ఘీ ఇచ్చారండి. వీళ్ళ దగ్గర స్పెషల్ వచ్చి ఈ పచ్చి పులుసు మనకు వచ్చేటప్పటికి ముద్దపప్పు, ఘీ అయితే వెరీ స్పెషల్ అండి వీళ్ళ దగ్గర. ఈ మెనూ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. మనకి ఇది వచ్చేటప్పటికి పెద్ద చట్నీ కానివ్వండి, మనకి రైస్ కానివ్వండి, వెజిటేబుల్ రైస్ కానివ్వండి, లేదంటే కార్డ్ కానీ, స్వీట్ కూడా మనకి ఎవ్రీడే చేంజ్ అవుతుంది. ప్యూర్ ఘీ అయితే ఈ స్వీట్ అనేది మేక్ చేస్తారు. ఒక రోటి పచ్చడి, పప్పు ఫ్రై, మనకి వచ్చేసి గారె. వీళ్ళ స్పెషల్ వచ్చి కారం అండి. ఈ కారం కోసం ఇక్కడ చాలా మంది వస్తారు. ఇదే మనకి వచ్చి కరివేపాకు కారం వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఉంటుంది. సాంబార్ కానివ్వండి, మనకి ఇక రసం కానివ్వండి, పికిల్స్ వెళ్ళి కామన్ అనమాట. మనకి ఇది టోటల్ గా మనకి 22 ఐటమ్స్ వచ్చేటప్పటికి మనకి వెజ్ థాలీ అండి. వెరీ స్పెషల్ పాపులర్ థాలీ అనమాట. దీని కాస్ట్ వచ్చి 190 రూపీస్ మనకి. మీరు ఆల్రెడీ కనుక ఇక్కడ వచ్చి టేస్ట్ చేసి ఉంటే ఈ వెజ్ కానివ్వండి, నాన్ వెజ్ కానీ ఎలా ఉందని కామెంట్ చేయండి, లేదంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఫస్ట్ మనం వెజ్ థాలీ కూడా ఆర్డర్ చేసామండి. ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ నేను ఇంకొన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ నేను ఆర్డర్ చేశాను. మనకి ఫిష్, ఫ్రాన్స్, బోన్లెస్ చికెన్ కర్రీ, ఆంధ్ర స్టైల్ మన గుంటూరు స్టైల్ చికెన్ కర్రీ, మటన్ దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, చికెన్ జాయింట్స్, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, లాలీపాప్. వీళ్ళ దగ్గర స్టార్టింగ్ వచ్చిన మటన్ దమ్ బిర్యానీ స్టార్ట్ చేయండి. నెక్స్ట్ లెవెల్లో ఉంది, చాలా బాగుంది. మనం ముస్లిం స్టైల్లో చేసుకుంటే ఎలా ఉంటే అలా ఉంది. అదే వీళ్ళ దగ్గర చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ట్రేస్ అంటే చాలా బాగుంది. ఈ స్పెషల్గా ఫ్రై పీస్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. వీళ్ళ దగ్గర వైట్ రైస్ కాంబినేషన్లో వీళ్ళ దగ్గర ఇచ్చిన నాన్ వెజ్ కర్రీస్ అయితే టూ గుడ్ అండి. ఇక్కడ మంచి విషయం ఏంటంటే వీళ్ళు ఎటువంటి ఫుడ్ కలర్స్ కానీ టేస్టింగ్ సాల్ట్ అయితే యూజ్ చేయరండి. ప్రతి ఐటెం కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. స్పెషల్గా మటన్ కర్రీ అయితే నాకు విపరీతంగా నచ్చింది. ఇంకా దీంట్లోనే చికెన్ బోన్లెస్ కర్రీ కలుపుకొని తింటే అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. నెక్స్ట్ లెవెల్ టూ గుడ్. చికెన్ ఫ్రై కూడా చాలా బాగుందండి. చివరిలో వీళ్ళ దగ్గర నేను వచ్చేటప్పటికి డబుల్ కప్ మిఠాతో ఎండ్ చేసండి. అదైతే టూ గుడ్, నెక్స్ట్ లెవెల్ చాలా బాగుంది. ఓకే అండి, మనం ఇక్కడ కొంతమంది కస్టమర్ రివ్యూస్ తీసుకుందాం. మన అభిరుచి రెస్టారెంట్ లో మంగళగిరి ఎలా ఉందో ఏంటది. నమస్తే అండి, పేరండి? భవానీ గారు. అంటే మీరు ఏంటంటే ఇక్కడ రెగ్యులర్ గా వస్తారా లేకపోతే ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. ఎలా అనిపించిందండి? వీళ్ళు ఏం తీసుకున్నారు, వెజ్ నాన్ వెజ్? వెజ్ ఒకటి, నాన్ వెజ్ కర్రీ తీసుకున్నాం. ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది టేస్ట్? ఎలా ఉంది? హోమ్లీగా టేస్ట్ గా ఉంది. ఓకే, ఒకవేళ మీరు రేటింగ్ కావాలంటే ఎంత ఇస్తారు అవుట్ ఆఫ్ 5?
అవుట్ ఆఫ్ 10 మీ ఇష్టం. 9.5. 9.5 ఇస్తారు అవుట్ ఆఫ్ 10 అయితే. ఏమండి ఎలా ఉంది? బాగుంది. బాగుందా? ఫుడ్ బాగుంది. బాగుంది. పప్పు బాగుందండి. రోడ్ పచ్చడి బాగుంది. ఓకే. పచ్చి పులుసు మధ్యపప్పు బాగుంది. బాగుంది. బ్రెడ్ హల్వా వచ్చాడు, అది కూడా బాగుంది. బ్రెడ్ హల్వా కూడా ఉంది. ఓకే. అంటే మరి రోజు ఎలా పెడతారో తెలియదు కానీ ఇది మాత్రం చాలా బాగుంది. అంటే చేంజ్ అవుతుంది, ఎవ్రీడే చేంజ్ అవుతుంది. మేము రాజమండ్రి నుంచి వచ్చాం. రాజమండ్రి. ఓకే రైట్ సూపర్. ఓకే సార్. రాజమండ్రి పక్కన రాజమండ్రి నుంచి వచ్చాం. ఓకే. ఫుడ్ బాగానే ఉందండి. మరి ఈయన ఓనర్ గారు పలికిచ్చే విధానం, రిసీవ్ కూడా బాగుంది. పలికిచ్చే విధానం బాగుంది. కాకినాడ డైలీ వెళ్తాం సుబ్బయ్య హోటల్కి. ఓకే ఓకే. ఇది మన కాకినాడ సుబ్బయ్య హోటల్. అలా వాళ్ళు ఎలా తిరుగుతారు. ఓకే ఓకే. అంటే మనకి వచ్చినప్పుడు చక్కగా పలకరిస్తున్నారు, రిసీవ్మెంట్ బాగుంది. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ అండి. సార్ నమస్తే అండి. పేరు సార్? పాల్గొండ గారు. ఓకే రైట్. ఎక్కడండి? ఇక్కడ లోపలేనా? విజయవాడ. విజయవాడ. ఎలా ఉందండి మీల్స్? ఎలా ఉన్నాయి? బాగున్నాయా మీల్స్? అంటే మీరు వెజ్ నాన్ వెజ్ తీసుకున్నారా? నాన్ వెజ్ వెజిటేరియన్. బాగుంది. ఒకవేళ మీరు రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇస్తారండి అవుట్ ఆఫ్ 5? అవుట్ ఆఫ్ 10? 8 ఇవ్వచ్చు. 8. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ. ఇదండి ప్రస్తుతం నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ కొన్ని ఫుడ్ అయితే మేము ట్రై చేశాను, ఎస్పెషల్గా మటన్ దమ్ బిర్యానీ కానివ్వండి, ఆ చికెన్ దమ్ బిర్యానీ కానీ, వాళ్ళు దీంతో పాటు ఇచ్చిన వైట్ రైస్ నాన్ వెజ్ కర్రీస్ కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ప్యూర్ ఘీ ఇండియా గేట్ క్లాసిక్ బాస్మతితో మనకు కుక్ చేసి సర్వ్ చేస్తున్నారు. వీళ్ళ ఫుడ్ కానీ, వీళ్ళ రెస్టారెంట్ కానీ, వీళ్ళ సర్వీస్కి నేను ఇచ్చే నా రేటింగ్ అయితే అవుట్ ఆఫ్ 5కి 4.5 రేటింగ్ ఇస్తాను. ఇటువంటి మరిన్ని చికెన్ రేట్ కావాలి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నా ఇన్స్టా పేజీ ఫాలో చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.